మరి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ప్రయత్నం కోసం ఇవాళ ఇక్కడ రహదారి దిగ్బంధనం చేసి అంబేద్కర్ చౌరస్తాలో కూర్చోవడం జరిగింది. ఇప్పుడే ఆర్డీఓ గారు వచ్చేళ్లారు. మేము కలెక్టర్ గారు రావాలని డిమాండ్ చేస్తున్నాం. కొట్టాలకు తోలినట్టు పశువులను తోలినట్టు ఒక హాళ్లకు ఈ బాధితులందరినీ కూడా పంపించినారు. మహిళలు అక్కడనే, పురుషులు అక్కడనే, పిల్లలు అక్కడనే, అందరినీ తీసుకెళ్లి అక్కడ తోలి వదిలిపెట్టిన తప్పితే కనీసం ఫుడ్ కూడా గవర్నమెంట్ పెడతలేదు. బయట వాళ్ళు వచ్చి పెడుతున్నారు. 2 బాత్రూమ్లు ఉన్నాయండి 700 మంది నిర్వాసితులు. ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మొహం లేదు కాబట్టి వస్తలేదు. అప్పుడో ఇప్పుడో వచ్చి ఫుడ్ పెట్టి పాపం కడుక్కోవాలని చూస్తున్నారు తప్పితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు టూరిస్ట్ లాగా వచ్చిపోయారు తప్పితే కేటీఆర్ గారు అక్కడే ఎక్కడైతే ఇండ్లు కూలగొట్టారో అక్కడే ఇండ్లు కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే అండి, కేటీఆర్ గారు ఇచ్చే పొజిషన్ లో లేరు. వారు చేయాల్సింది అక్కడ ఎందుకు లేట్ అయింది అంటే 14 రోజులు అవుతుంది కదా, కవితక్క గారు ఎందుకు లేటుగా వచ్చారు అంటే ఏం చెప్తారు? నేను లేటుగా వచ్చినా అన్నది కాదు, లేటెస్ట్ గా వచ్చినా కదా, సొల్యూషన్ కోసం వచ్చిన 100%. ఓకే, ఇంతకుముందు మనం అక్కతో మాట్లాడే ప్రయత్నం చేసే ముందు చిన్న గొడవ చేయలేకపోయినాం. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. అక్క నమస్తే. చాలా మంది రాజకీయ నాయకులు వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు, అందరూ టూరిస్ట్ లాగా వచ్చిపోతున్నారు. అందుకే మేము టూరిస్టులలా కాకుండా ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలి, దీనికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచనతోని మేము రావడం జరిగింది. విశారదన్ మహారాజ్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో, ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో, తెలంగాణ జాగృతి మేమందరం కూడా సంయుక్తంగా మరి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ప్రయత్నం కోసం ఇవాళ ఇక్కడ రహదారి దిగ్బంధనం చేసి అంబేద్కర్ చౌరస్తాలో కూర్చోవడం జరిగింది. ఇప్పుడే ఆర్డీఓ గారు వచ్చేళ్లారు. మేము కలెక్టర్ గారు రావాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రాత్రికి రాత్రి చెప్పకుండా 700 మంది ఇండ్లను అమానుషంగా బుల్డోజర్ నడిపి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఎంత ఘోరం అంటే, ఎగ్జామ్ సీజన్ మామూలుగా మన పిల్లలకు అన్నీ బాగుంటే కూడా ఎగ్జామ్ అప్పుడు టెన్షన్ అవుతుంది. కానీ ఎగ్జామ్ ముందు రోజు వాళ్ళ ఇండ్లు కూలగొట్టి ఇవాళ 10వ తరగతి పరీక్షలు రాసే పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే పిల్లలు ఉన్నారు, డిగ్రీ పరీక్షలు రాసే పిల్లలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ ఇయర్ వేస్ట్ అయితే ఎట్లా? అసలే పేద తల్లిదండ్రులు అందరూ కూడా పాపం కూలీ నాలి చేసుకునేటటువంటి వాళ్ళు అందరికీ కూడా వాళ్ళకు డైలీ వేజ్ నష్టపరిహారం కట్టియాలి. వాళ్ళ ఇల్లు కూలగొట్టినందుకు, వాళ్ళ ఆస్తిని, వాళ్ళ వస్తువులను ధ్వంసం చేసినందుకు నష్టపరిహారం కట్టియాలి. అవి ఏమీ చేయకుండా కొట్టాలకు తోలినట్టు పశువులను తోలినట్టు ఒక హాళ్లకు ఈ బాధితులందరినీ కూడా పంపించినారు. మహిళలు అక్కడనే, పురుషులు అక్కడనే, పిల్లలు అక్కడనే, అందరినీ తీసుకెళ్లి అక్కడ తోలి వదిలిపెట్టిన తప్పితే కనీసం ఫుడ్ కూడా గవర్నమెంట్ పెడతలేదు. బయట వాళ్ళు వచ్చి పెడుతున్నారు. 2 బాత్రూమ్లు ఉన్నాయండి 700 మంది నిర్వాసితులకి. ఎట్లా ఉండాలి? వాళ్ళు ఇన్హ్యూమన్ కండిషన్స్లో ఉన్నారు. కాబట్టి సొల్యూషన్ కావాలంటే కలెక్టర్ గారు రావాలి. చాలా ఘోరంగా ఉంది. 100%. ఏ విధంగా చూడొచ్చు అంటే కాంగ్రెస్ పాలన ఏ విధంగా చూడొచ్చు? గతంలో మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ఇది కూలగొట్టాలని ప్లాన్ చేసింది. వాళ్ళు స్టార్ట్ చేశారు, మేము దాన్ని కంప్లీట్ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఏ విధంగా చూడొచ్చు? బీఆర్ఎస్ చేసిన తప్పులనే కాంగ్రెస్ చేయాలనుకుంటే బీఆర్ఎస్కి పట్టిన కతే కాంగ్రెస్ కూడా పడుతుంది. అందులో చెప్పుకునేది ఏం లేదు. ప్రజలు చూస్తున్నారు కదా, గమనిస్తున్నారు కదా. ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మొహం లేదు కాబట్టి వస్తలేదు. అప్పుడో ఇప్పుడో వచ్చి ఫుడ్ పెట్టి పాపం కడుక్కోవాలని చూస్తున్నారు తప్పితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు టూరిస్ట్ లాగా వచ్చిపోయారు తప్పితే సొల్యూషన్ కోసం ప్రయత్నం చేస్తలేరు. ఇవాళ ఇక్కడ సొల్యూషన్ రావాలంటే ప్రజా ఆందోళనే మార్గం అని చెప్పి భావించి మేము ఇక్కడ ఆందోళన చేపడతా ఉన్నాం. ఇక్కడ ఆర్డీఓ గారు వచ్చారు. పోలీసులు కూడా ఇప్పటివరకు మా కార్యకర్తల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే ఆపగలిగినాం, నిరోధించగలిగినాం. అదేవిధంగా కలెక్టర్ గారు మంచి స్పిరిట్తో రావాలి. పీపుల్ ఇష్యూ ఇది, మా ఇష్యూ కాదు, మా పంతం కాదు, పీపుల్ ఇష్యూ. సో కలెక్టర్ షుడ్ రెస్పాండ్, సీఎం షుడ్ రెస్పాండ్. వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. ఎక్కడైతే వాళ్ళ ఇండ్లు కూలగొట్టారో అక్కడే మళ్ళీ తిరిగి వాళ్ళకు పట్టా ఇవ్వాలి, ఇల్లు కట్టివ్వాలి. కేటీఆర్ గారు అక్కడే ఎక్కడైతే ఇండ్లు కూలగొట్టారో అక్కడే ఇండ్లు కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే అండి, కేటీఆర్ గారు ఇచ్చే పొజిషన్లో లేరు. వారు చేయాల్సింది ఏంటన్నది ప్రజలు గమనిస్తున్నారు. వారు ఏం చెప్పారు అన్నది మాకు అనవసరం. మేము మాత్రం అక్కడే పట్టాలు ఇచ్చి అక్కడే ఇండ్లు కట్టించేంత వరకు ఈ ఆందోళన వదిలిపెట్టేది లేదు. వాళ్ళు ఏదో ఖమ్మంలో మమ్మల్ని అరెస్ట్ చేసి ఆపుదాం అనుకుంటే ఇది ఒక్క ఖమ్మం పోరాటం కాదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చోట్ల పేదవాళ్ళు ఇల్లు కూలుస్తుంది. నిన్న మూసి దగ్గర చూసాము, హైడ్రా ఏం చేస్తుందో చూసినాము. రకరకాల ప్రాంతాల్లో చేస్తున్నారు. ఇవాళ ఖమ్మంలో అవుతుందని ఊరుకోవద్దు దయచేసి అందరం. రేపు కరీంనగర్ అవుతుంది, ఎల్లుండి మహబూబ్ నగర్ అవుతుంది, అన్ని జిల్లాలకి ఇది పాకుతుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క పేదల వ్యతిరేక విధానాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఏమీ తెలియదు, కావాలి మీడియా ముందు కనిపించడానికి మాత్రమే ఈ నాయకులు వస్తూ ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఇంత ముందు రికార్డు ఉంది.
ఏ విధంగా చూడొచ్చు? పోలీస్ వారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విధమైన సపోర్ట్ చేస్తూ ఉంటే ఏ విధంగా చూడొచ్చు? యథా రాజా తదా ప్రజ అంటారండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వైఖరి పేదల వ్యతిరేకమైన వైఖరి, ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరి. ప్రజలకు హక్కులు ఉండకూడదు. మేము పేదవాడి ఇంటి మీద బుల్డోజర్ నడిపితే అందరూ చూస్తూ ఊరుకోవాలనుకుంటారు. సీఎం గారు ఎట్లా అనుకుంటున్నారో పోలీసు వాళ్ళు కూడా అట్లే అనుకుంటున్నారు. అది క్లారిటీగా తెలుస్తుంది. అమానవీయమైన ప్రభుత్వం అని తెలుస్తుంది కాబట్టి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. పేదల్ని రక్షించడానికి ఒక వాయిస్ కావాలి కాబట్టి మేము ఒక యునైటెడ్ వాయిస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అక్క ఎందుకు లేట్ అయింది అంటే 14 రోజులు అవుతుంది కదా, కవితక్క గారు ఎందుకు లేట్గా వచ్చారు అంటే ఏం చెప్తారు? నేను లేట్గా వచ్చినా అన్నది కాదు, లేటెస్ట్గా వచ్చినా కదా, సొల్యూషన్ కోసం వచ్చిన. లేటెస్ట్గా 100%. థ్యాంక్ యూ. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క.